ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. ఎక్సడస్ 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచింది చూడుడి. And Moses said unto the people, Fear ye not, stand still, and see the salvation of the Lord. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ మోషే అంటున్నటువంటి మాట, భయపడకుడి. ఎవరితో అంటున్నారండి? ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి మాట. అంటే వారిలో భయం ఉన్నది. ఎంతమందిలో భయం ఉందంటే మరి కొన్ని లక్షల మందిలో భయం ఉంది. భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు. అయ్యో మేము చనిపోతామని అని ఎంతో ఆందోళన ఉన్నారు. పిల్లరా, ఇలాంటి వారికి మోషే అంటున్నాడు భయపడకుడి అని. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నెన్ని ఆశ్చర్యకార్యం చూశారండి. మరి వస్తున్నప్పుడు కూడా దేవుడు వారికి పగలు మరి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఇలాంటి గొప్ప ప్రొటెక్షన్ వారికి ఇచ్చినారు. అయినా కూడా పిల్లరా, అవిశ్వాసం అనే పాపము ఎలాంటి ఆందోళనకు, ఎలాంటి నెమ్మది లేకుండా మన జీవితాలను చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అమ్మాయ ఉదయకాల సమయంలో ఎన్నెన్ని కార్యములు దేవుడు మన పట్ల చేసినాడు. అవిశ్వాసము, అపనమ్మకం ఉన్నట్లయితే మన జీవితాలు కృంగిపోతాయి, భయపడతాయి, దిగులు పడతాయి. అయితే యేసు వైపు చూడు, అని చేసేటువంటి కార్యములు చూడు. దేవుడు తప్పకుండా మన జీవితాలను ఉద్ధరిస్తాడు, మనల్ని గణపరుస్తాడు, మన జీవితాలను బాగు చేస్తాడు. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముందేమో ఎర్ర సముద్రము, వెనకాలేమో ఐగుప్తు సైన్యము, మధ్యలో ఉన్నారు ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు. ఎంతో భయపడ్డారు. వాస్తవానికి వారు ఎలాంటి ఆశ్చర్యకార్యము చూశారు ప్రభువా. వారు వస్తున్న మార్గంలో కూడా వారిని రక్షించడానికి, కాపాడడానికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా వారు తీసుకొచ్చి నడిపిస్తున్నారు. అయినా కూడా వారిలో అవిశ్వాసం అనే పాపం ద్వారా ఎలా మోషే మీద తిరగబడ్డారు ప్రభువా. మోషే, ఎందుకే మమ్మల్ని తీసుకొచ్చినావా? ఐగుప్తులు మాకు సమాధులు లేవా అని మోషే మీద తిరగబడ్డారు, పాపం చేసినారు. ఓ నాయన, ఉదయకాల సమయంలో ఎన్నిసార్లు మీ కార్యములు చూసి కూడా అవిశ్వాసం అనే పాపం చేత మా జీవితాల్లో కృంగిపోయినాం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినాం, దేవుని కార్యములు చూడలేకపోయినాం. ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఉన్నవాడు అనువాడు, మా పక్షం నుండి పోరాడేవాడు, ఆ గొప్ప కార్యము చేసే దేవుడు. కాబట్టి ఎలాగా ఆశ్చర్యరీతిగా ఇశ్రాయేలు ప్రజలు విడిపించినావో మా జీవితాలను కూడా విడిపించి సర్వసత్యంలో నడిపించే దేవుడు. కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కల కింద భద్రపరిచి ప్రభువా, మీ సమాధానం మాకు సమృద్ధిగా దయచేయమని మరొకసారి ఎవరు ఏ భయం చేత, దిగులు చేత ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నారో వారికి దర్శించి మేలుకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరు దయచేయమని మరొకసారి యేసు ప్రభువు నా కొరకు మా కొరకు చేసినటువంటి గొప్ప బలిదానాన్ని బట్టి, దాని ద్వారా ఇచ్చేటువంటి రక్షణ కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.